నమస్తే, దిస్ ఇస్ సౌర్య. ట్రంప్ మీద హత్యాయత్నం. సో ఇది మనం ఆల్రెడీ ఇప్పటికే 4, 5 సార్లు విన్నాము. ట్రంప్ మీద దాడి జరిగింది అనేది. సో నిజంగానే దాడి జరిగింది. వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది గతంలోనే. సో మరలా ట్రంప్ మీద హత్యాయత్నం. సో ఇది ఎవరైనా వేరే ఇతర దేశాలు చేయించినాయా, లేకపోతే దేశంలో ఉన్న వాళ్ళే చేసుంటారా? సో ఈ డౌట్స్ అన్ని ఉన్నాయి చాలా మందికి. సార్తో మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఎప్పటికప్పుడు ట్రంప్ మీద హత్యాయత్నం అని అంటూ ఉంటారు. సో ఏంటంటే నిజంగానే చేస్తూ ఉంటారు, లేకపోతే కొన్ని ఈయనే కావాలని కాంట్రవర్సీస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు. సో ఎట్లా తీసుకోవాలి? మన లాస్ట్ ఒక 1 వీక్ 10 days బ్యాక్ కూడా మనం వైట్ హౌస్ దగ్గర బయట కాల్పులు జరిపాయని వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో ఇది హోటల్లో జరిగింది. యాక్చువల్గా ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్, తర్వాత జేడి వ్యాన్స్, వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్లు, వందలాది మంది విఐపీలు, వందలాది మంది జర్నలిస్టులు అందరూ ఉన్నారనమాట. సో ఆ టైంలో కాల్పులు జరపడం అనేది కలకలం రేపుతుంది. అయితే ఇది ఎలా జరిగింది ఏంటనేది చూసిన తర్వాత దీన్ని ఎవరు చేసి ఉండొచ్చు ఏంటి మాట్లాడుకున్నాం. ఇది వచ్చి డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, అంటే డీసీ అంటారు, వాషింగ్టన్ డీసీ అంటారు. సో ఈ వాషింగ్టన్లో హిల్టన్ హోటల్లో ఇది మామూలుగా ఏంటంటే ఎవ్రీ ఇయర్ జరుగుతుందన్నమాట. వైట్ హౌస్కి సంబంధించిన కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ అంటారు. మామూలుగా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా ప్రెసిడెంట్లు అటెండ్ అవుతుంటారు. కానీ ట్రంప్ ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు అటెండ్ కాల. ఫస్ట్ టైం అటెండ్ అయ్యాడు. ఎందుకంటే ఆయన చాలా మంది మీడియాతో ఆయన గొడవలు ఉన్నాయి. సో అందువల్ల మీడియాని నిరంతరం కించపరచడం, ఎవరన్నా ప్రశ్నలు అడిగితే కూడా వాళ్ళని అవమానంగా మాట్లాడడం, ఇవన్నీ ఆయనకు అలవాటు. అందుకని దీన్ని పెద్ద కేర్ చేయడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి, మిడ్ ఎలక్షన్లు వస్తున్నాయి నవంబర్లో. పైగా ఓవరాల్గా ఆయనకి ఉన్న స్కోర్ బాగా పడిపోయింది. అందుకని ఇప్పుడు జర్నలిస్టులతో కొద్దిగా మంచిగా ఉండడం కోసం ఈ డిన్నర్కి అటెండ్ అయ్యాడు. లేక అటెండ్ అయితే ఆ డిన్నర్ జరగలేదు. సో దీంట్లో వందలాది మంది జర్నలిస్టులు వచ్చారు. మామూలుగా ఏంటంటే విఐపీలు జర్నలిస్టులు వచ్చినప్పుడు పరస్పరం జోకులు వేసుకోవడం, స్కిట్లు, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట ప్రోగ్రామ్. సో వీళ్ళు మామూలుగా బాల్ రూమ్ అంటారు, బాల్ రూమ్లో అందరూ ఉన్నారు. బాల్ రూమ్ పైన ఇది జరిగింది. యాక్చువల్ బాల్ రూమ్ అనేది కింద ఉంటుంది. బాల్ రూమ్ పైన మామూలుగా అందరిని చెక్ చేసి పంపిస్తారు కదా, మెటల్ డిటెక్టర్స్. అలాగా ఒక అతను వచ్చాడు. వచ్చి చెక్ చేస్తూ ఉంటే సడన్ గా అతను గన్ తీసి, షార్ట్ గన్ ఉంది అతని దగ్గర, గన్ తీసి అక్కడ సెక్యూరిటీ మీద కాల్పులు జరిపాడు. అయితే సెక్యూరిటీ అంతా కూడా వాళ్ళు జాకెట్స్ వేసుకుని, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్. అందువల్ల అతనికి ఏమి జరగలేదు. ఈ లోపల అతన్ని అందరూ కలిసి పట్టుకున్నారు. సో అతన్ని ఎవరు ఏంటి అనేది ఇప్పటివరకు డీటెయిల్స్ ఎక్కడ అనౌన్స్ చేయలేదు. అంటే ఏ దేశస్తుడు, అమెరికానైనా లేకపోతే ఇరాన్కి ఏమన్నా లింక్ ఉందా? ఎందుకంటే ఇతన్ని ఇప్పుడు చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది, ఇరాన్కే ప్రధానంగా ఉంటుంది. సో అట్లాంటి లింక్ ఏమన్నా ఉందా అని తెలియదు. ఇమీడియట్గా మామూలుగా మనకి లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ సీక్రెట్ సర్వీస్ అనేది పోటస్ అంటారు. పోటస్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ని పోటస్ అని పిలుస్తారు. సో పోటస్కి నిరంతరం సెక్యూరిటీగా సీక్రెట్ సర్వీస్ వాళ్ళే చూసుకుంటారు మొత్తం. సో ఇమీడియట్గా వీళ్ళు వచ్చేసి స్టేజ్ మీద ట్రంప్ వీళ్ళందరూ ఉన్నారు. ఇమీడియట్గా వీళ్ళు వచ్చేసి మొత్తం ట్రంప్ని వీళ్ళందరినీ పక్కకు తీసేసి సేఫ్ ప్లేస్లోకి తీసుకెళ్ళిపోయారు. సో దీన్ని ఈవెంట్ కూడా క్యాన్సిల్ చేశారు. దీని మీద ట్రంప్ ఒక ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టాడు. యాక్చువల్గా అందరూ సేఫ్గా ఉన్నాము, ఈ సంఘటన ఎలా జరిగింది, సీక్రెట్ సర్వీస్ని నేను లా ఎన్ఫోర్స్మెంట్ని అభినందిస్తున్నాను, సీక్రెట్ సర్వీస్ చాలా బాగా పనిచేసింది. అయితే నేను లెటర్ రన్ ద షో, అంటే లెట్ ద షో గో ఆన్ అని చెప్పాను. కానీ లా ఎన్ఫోర్స్మెంట్ వద్దని చెప్పారు. ఎందుకంటే సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది కాబట్టి ఇంకేమన్నా కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అందుకని దీన్ని క్యాన్సిల్ చేద్దామని చెప్పారు. నేను క్యాన్సిల్ చేస్తున్నాను, వితిన్ 1 month లో మళ్ళీ దీన్ని కండక్ట్ చేస్తాను అనేది షో మొత్తం క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఒక దగ్గర సెక్యూరిటీ బ్రీచ్ జరిగినప్పుడు దాని లింక్స్ ఏమన్నా ఉన్నాయేమో అనేది ఉంటది కదా. ఎందుకంటే ప్రెసిడెంట్ నిజానికి ప్రెసిడెంట్ మీద కాల్పులు కాదు ఇవి, ఆయన ఉన్న హోటల్లో కాల్పులు అంటే కూడా సీరియస్ గా తీసుకు. మామూలుగానే సెక్యూరిటీ వెరీ టైట్ గా ఉంటది.
సో అందుకని ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇది డ్రామా అని చెప్తున్నారు. సో అంటే ఈయనకి డౌన్ అయినప్పుడంతా ఎక్కడో ఒక చోట కాల్పులని హత్యాయత్నం అని చెప్పి చేస్తాడు. ఆల్రెడీ 2024లో ఎలక్షన్ క్యాంపెయిన్ లో 2 సార్లు జరిగింది. ఒకసారి మాత్రం జస్ట్ చెవుకి గాయమైంది, అంత తప్ప ఏం కాలేదు. అంటే మామూలుగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు కూడా ఇక్కడ ఎవరైనా ప్రశాంత్ కిషోర్ ఐడియాలు కూడా ఇంతే కదా, ఎలక్షన్ల ముందు ఎవరికో జగన్కి గాయమైంది, జగన్ మీద హత్యాయత్నం, మమతాకి గాయమైంది, మమత కూర్చొని ఇదైంది. సో ఇలాగా ఎలక్షన్కు ముందు మెయిన్ సీఎం క్యాండిడేట్స్ కి గాయం అనడం, ఒక సింపతి క్రియేట్ చేయడం, ఒక దాని చుట్టూ ఒక డ్రామా క్రియేట్ చేయడం అనేది ఎలక్షన్ క్యాంపెయిన్లకు సంబంధించిన వీళ్ళు చేస్తారు. సో స్ట్రాటజిస్టులు, పొలిటికల్ స్ట్రాటజిస్టులు ఇది చేస్తారు. అంటే జనంలో ఒక డ్రామాటిక్ ఎఫెక్ట్, ఎమోషనల్ డ్రామాటిక్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది అనేది అందరూ చేస్తా ఉన్నారు. సో అలాగే ఇతను కూడా ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇది జరిగిందా, ఎందుకంటే ఎవడైనా బుద్ధి ఉండేవాడు, సెక్యూరిటీ ఉంది, సెక్యూరిటీ వాడి మీద వచ్చి కాల్పులు జరిపి అతను పట్టుకోరా, అతనికి తెలీదా? సో అది ఒకటి. రెండోది, మామూలుగానే ప్రెసిడెంట్ ఉన్న చోట సీక్రెట్ సర్వీస్, మామూలుగా ఇండియాను పాకిస్తాన్ చూస్తూ ఉంటాం కదా మనం, వాళ్ళు వచ్చేసి ముందు మొత్తం ఆక్యుపై చేసుకుంటారు. పాకిస్తాన్లో అయితే పాకిస్తాన్ ప్రెసిడెంట్ని వాళ్ళ మార్షల్స్ను కూడా వీళ్ళు చెక్ చేసి పంపించారు. ఆ విజువల్స్ కూడా వైరల్ అయినాయి. అంటే వాళ్ళ దేశంలో వెళ్ళి అమెరికా సెక్యూరిటీ సర్వీసు వాళ్ళ ప్రెసిడెంట్ని, వాళ్ళ ఫీల్డ్ మార్షల్ని కూడా చెక్ చేసి పంపించారు. అంటే వాళ్ళు ఎంత అతి చేస్తూ ఉంటారు మామూలుగా అమెరికన్ సెక్యూరిటీ వాళ్ళు. మరి అంత అతి చేసే దీంట్లో హోటల్ అంతా వీళ్ళ కంట్రోల్లో తీసుకొని ఉంటాడు. ముందే మొత్తం చెక్ చేస్తారు, మొత్తం ఆ పారామీటర్లో ఎవరు వచ్చినా తెలిసిపోతుంది, టెక్నాలజీ ఉంటుంది. అంత ఉండి ఇతను అక్కడ వరకు గన్ను ఎలా తీసుకురాగలిగాడు, నెంబర్ 1. నెంబర్ 2, అతను ఏమన్నా మైండ్ చెడిపోయింది, మెంటల్ స్టెబిలిటీ లేనోడు తప్ప సెక్యూరిటీ మీద ఎందుకు కాల్పులు జరుపుతాడు? సెక్యూరిటీ మీద జరిపితే మనల్ని పట్టుకుంటారని అతనికి తెలీదా? సో ఇదంతా కూడా డ్రామా, అతను సింపతి కోసం ఆడుతున్న డ్రామా తప్ప నిజంగా ట్రంప్ని చంపాలనుకున్న వాళ్ళు వెరీ ప్లాన్డ్గా వచ్చి ట్రంప్ మీద అటాక్ చేస్తారు తప్ప ఎక్కడో పోయి ఒక గన్ ఫైరింగ్. లాస్ట్ టైం కూడా అక్కడెక్కడో వైట్ హౌస్ దగ్గరలో కాల్పులు అంటే కూడా ట్రంప్ మీద అత్యయత్నం అనే వచ్చేసింది. అంటే ఇదంతా కూడా ఏంటంటే డైవర్షన్ ఒకటి, అంటే ట్రంప్ ఫెయిల్యూర్స్ నుంచి ఒకటి, రెండోది ట్రంప్ మీద అత్యయత్నం ఉన్న ఒక సింపతి, ఒక డ్రామాటిక్ ఎఫెక్ట్ తీసుకురావద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ అమెరికా చర్చలు అసలు ఎప్పుడు జరుగుతాయో ఎవడికి తెలియదు. వీళ్ళేమో పంపిస్తున్నాము మా ప్రతినిధులని ముందు అనౌన్స్ చేశాడు. ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి వెళ్ళాడు పాకిస్తాన్కి. కానీ వాళ్ళు మేము వెళ్ళింది దీనికోసం కాదు, మేము బయలేటరల్ డిస్కషన్ కోసం వెళ్ళాము అనేది ఆయన అనౌన్స్ చేశాడు, ఎవరు ఇరాన్. సో దాంతో వీళ్ళని ఆగిపోమని ట్రంప్ చెప్పాడు. సో అంటే క్లియర్గా ఏంటంటే ఇరాన్ చర్చలకి రావడానికి తగిన ప్రాతిపదిక అమెరికా చేయట్లేదు అనేది ఇక్కడ వస్తున్న ఇది. ఎందుకంటే నువ్వు ఇరాన్ని కంప్లీట్గా 13వ తేదీ నుంచి బంధించేసి ఇరాన్కి సంబంధించి ఒక షిప్ కూడా బయటకు వెళ్తే ఒక షిప్ కూడా లోపలికి రాదు, ఇలాంటి ఒక నిర్బంధం పెట్టి నువ్వు చర్చలకి రమ్మంటే మేము ఎలా వస్తామనేది ఇరాన్ ప్రశ్నిస్తుంది. ట్రంప్ అది సడలింపు అనేది చేయట్లేదు, బ్లాకెడ్, కంప్లీట్గా బ్లాకెడ్ ఉంది. అందువల్ల ఈ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడం కోసమే, డైవర్షన్ కోసమే ఇది జరిగినట్టుగా ఉంది తప్ప ఎవడు పిచ్చోడైతే తప్ప అతను కాల్పులు జరపడు. పోనీ ఎవరు జరిపాడు ఏంటి డీటెయిల్స్ చెప్పాలి కదా, ఇప్పటివరకు డీటెయిల్స్ లేవు. అంటే అమెరికా మీడియాలోనే, సోషల్ మీడియాలో చూస్తే చాలా మంది ఇదంతా డ్రామా అనే చెప్తున్నారు. థ్యాంక్ యూ.